హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో విడుదలైనటువంటి ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాము. మరి అన్ని జిల్లాలలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. మరి వీటికి అందరూ కూడా అర్హులే అండి. ఓకే, ఇంటర్ ఉన్నవారు, డిగ్రీ ఉన్నవారు కూడా, అంటే ఇంటర్ పైబడినటువంటి అభ్యర్థులందరూ కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చాలా మంచి ఉద్యోగాలు. సో ఇంకొకటి ఏంటి అంటే, ఒక ముఖ్యమైన అప్డేట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినారో వారికి మన దగ్గర మరి ప్రిలిమ్స్ మోడల్ పేపర్స్ అయితే తీసుకున్న తర్వాత, మెటీరియల్ తీసుకున్న తర్వాత చాలామంది క్వాలిఫై అయ్యారండి. సో మెయిన్స్కి కూడా మరి మోడల్ పేపర్స్ సిద్ధంగా ఉన్నాయి. సో టాప్ 10 మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఒకసారి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను అప్డేట్ చేస్తాను. మరి లేట్ చేయకుండా రీలెవెల్ బై అకాడమీ యొక్క ముఖ్యమైన అప్డేట్ ఉంది, అది తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. హే గాయ్స్, వెల్కమ్ టు రీలెవెల్ బై అకాడమీ, ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్. సో గాయ్స్, మీరు కనుక జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారా? 2 minutes రీలెవెల్ గురించి అయితే మీరు ఆలోచించండి. ఇక్కడ మనకి 800+ కంపెనీస్లో అయితే జాబ్స్ అనేవి అందుబాటులో ఉండడం అయితే చూడవచ్చండి. సో స్విగ్గీ కావచ్చు, అప్గ్రేడ్ కావచ్చు, సో 1mg కావచ్చు, చాలా అంటే చాలా కంపెనీస్ అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయండి. చిన్న సింపుల్ టెస్ట్ రాయడం ద్వారా మనమైతే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మరి 14 days సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకున్నటువంటి కోర్సులో మీరు గనక సాటిస్ఫై అవ్వకుంటే వితౌట్ ఎనీ క్వశ్చన్ మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ బ్యాక్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇక్కడ మీకు 10 రకాల రీలెవెల్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయండి మీ యొక్క కోర్సులో. సో అది డేటా సైన్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు. సో ఇక్కడ మీరు అన్నీ కూడా మీ మొబైల్లోనే హ్యాండిల్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అందరు కూడా గమనించాలి, చాలా మంచి అద్భుతమైనటువంటి అవకాశము. సో గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక బిజినెస్ డెవలప్మెంట్ కోర్సు కనుక తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్గా సో 3 లెవెల్లుగా అయితే మనకి ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చండి. లెవెల్ 1లో మీకు కాన్సెప్ట్ అనేవి, బేసిక్ కాన్సెప్ట్ ఆన్ సేల్స్ పైన నేర్పించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మరి లెవెల్ 2 నెక్స్ట్ మాడ్యూల్లో మరి ఫండమెంటల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ 2లో బేసిక్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ పైన మనకు కంప్లీట్గా మరి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా మనకైతే చెప్పడము జరుగుతుంది. సో నెక్స్ట్ లెవెల్ 3లో ఏంటి అంటే సేల్స్ పైన ఏ విధంగా మనము కాన్సన్ట్రేట్ చేయాలి, వాటిని ఎఫెక్టివ్గా ఏ విధంగా మనము మలుచుకోవాలి అనేటువంటి దానిపైన కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 4 months ట్రైనింగ్ తర్వాత రీలెవెల్ టెస్ట్ రాపించి సో మంచి జాబ్ వచ్చే విధంగా అయితే మరి మిమ్మల్ని చేయడము జరుగుతుంది. మంచి అవకాశం అండి. సో కోర్సు స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే 31st October కొత్త కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది, కొత్త బ్యాచ్ లాగా. అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ ఉద్యోగాలండి. ఇవేం ఉద్యోగాలు? ఎగ్జామినర్ ఇన్ జుడిషియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో చాలా క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 23,780 నుంచి 76,730, అంటే యాన్ యావరేజ్గా ఒక 35,000 వరకు అయితే మనకు శాలరీ రావడము జరుగుతుంది. వీటికి కూడా 11వ తారీఖు నవంబర్ లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి అనంతపురంలో 9 ఖాళీలు, చిత్తూరు జ్యుడిషియల్లో మొత్తము 10 ఖాళీలు, ఈస్ట్ గోదావరిలో 11 ఖాళీలు, గుంటూరు జిల్లాలో 10 ఖాళీలు, వైఎస్ఆర్ కడపలో 8 ఖాళీలు, నెక్స్ట్ కృష్ణాలో 17 ఖాళీలు, అంతేకాకుండా కర్నూలులో 7 ఖాళీలు, నెల్లూరులో 2 ఖాళీలు, ప్రకాశంలో 6 ఖాళీలు, శ్రీకాకుళంలో 10 ఖాళీలు, విశాఖపట్నము 12 ఉన్నాయి, ఇక్కడ విజయనగరంలో 2, వెస్ట్ గోదావరిలో 8. ఉమ్మడి జిల్లాల వారీగా మరి భర్తీ చేస్తున్నారండి, అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా దీనికి జస్ట్ ఇంటర్ ఉంటే సరిపోతుంది. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ అ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఆ పైన చదివిన వారు కూడా ఎలిజిబులే. ఇంటర్ అయితే ఉండాలి, కంపల్సరీగా ఇంటర్ ఉండాలి. డిగ్రీ, పీజీ ఉన్నవారు కూడా వీటికైతే
అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ అండ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్ కావచ్చు, డిప్లొమా వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే కొన్ని జిల్లా అందరికైతే తెలుగు కంపల్సరీ రావాలి, కానీ కొన్ని అదర్ స్టేట్ బార్డర్లో ఉన్నటువంటి అనంతపురం, చిత్తూరు వారికి కన్నడ, తమిళ్ రావాలి అని చెప్పేసి, ఒడిస్సాకి బార్డర్గా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరంలో ఒడియా రావాలని చెప్పేసి అయితే చెప్పారు. బట్ మ్యాండేటరీ అని అయితే చెప్పలేదు ఫ్రెండ్స్, వస్తే బెటర్ అన్నట్లుగా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామ్ షుడ్ బి ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్. ఓకే, 2 భాషల్లో కూడా ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నారండి. సో నేను అఫీషియల్ సిలబస్ కూడా మీకైతే చెప్పాను, ఎవరైనా చూడకుంటే మాత్రం ఒకసారి చూడండి. 18 నుంచి 42 సంవత్సరాల వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితిని ఇక్కడ ఇచ్చారు. పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి, అన్ని ఉద్యోగాలకు సంబంధించి యాజ్ పర్ ద సిలబస్ ప్రకారము మరి కంప్లీట్ సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా టాప్ 25 మోడల్ పేపర్స్ అయితే రెడీ అవుతున్నాయండి. సో అతి త్వరలోనే, ఓకే, జస్ట్ ఒక 15 డేస్లోనే మీకైతే అందచేయడం జరుగుతుంది. మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మోడల్ పేపర్స్ అనేవి ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బుక్ చదివామనుకోండి, ఓకే, నేను బుక్స్ లిస్ట్ చెప్పాను కదా, ఆ బుక్స్ చదివిన వారికి మనం ఎంత చదివాము ఏంటి అనేది మోడల్ పేపర్స్ని, ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేస్తేనే మనకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఓకేనా, ఎవరైనా కూడా ఏ పోటీ పరీక్షకు మనం ప్రిపేర్ అయినా కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అవి. ఓకేనా, సో గుర్తుంచుకోవాలి ఇవి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఓకే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిబిటి ద్వారా తీస్తారండి. 80 మార్కులు ఉంటాయి, 40 మార్కులు జీకేకి ఉంటాయండి. నెక్స్ట్ ఇంకొక 40 మార్కులు మరి ఇంగ్లీష్కి అయితే ఉండడం చూడవచ్చు. సో దీనికి కూడా జూనియర్ అసిస్టెంట్ సిలబస్ లాగానే ఉంటుందండి, సేమ్. సో నెగిటివ్ మార్క్స్ అయితే లేవు, అందరూ కూడా గమనించాలి. మెరిట్ లిస్ట్ ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వారికైతే జాబ్ ఇస్తారండి, సిబిటి ఉంటుంది. అండ్ నార్మలైజేషన్ కూడా ఇక్కడ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుందండి. మేబీ నార్మలైజేషన్ కూడా ఉండవచ్చు, ఎందుకంటే సిబిటి కదా. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 800 అండి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 400 రూపాయలు మాత్రమే. ఓకేనా, సో మరి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మనము, ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి మనం అప్లై చేసేటప్పుడు అని చెప్పేసి ఒక వీడియో చేశానండి క్లియర్గా. సో అదొకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. అది చూసిన తర్వాత క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకొని అప్లై చేయండి. కొంతమంది సార్ నేను ఒక డాక్యుమెంట్కి బదులుగా మరొక డాక్యుమెంట్ చేశాను, సార్ నేను క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర నేటివ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను, సార్ డేట్ ఆఫ్ బర్త్కి బదులు ఆధార్ కార్డు చేశాను అని కొంతమంది. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సో పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఏ డాక్యుమెంట్ దగ్గర అదే డాక్యుమెంట్ మనమైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో నెమ్మదిగా మీరు చేస్తే ఓకే, మీకు చేస్తే చేయండి, లేదా దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి క్లియర్గా మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో గైస్ థ్యాంక్ యూ మరి అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ యూర్ వాల్యుబుల్ సపోర్ట్. లెవెల్లో కూడా రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్, మంచి అవకాశం ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా ప్రయత్నిస్తున్నారో. ఓకేనా, సో మరి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా తీసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, మన కరెంట్ అఫైర్స్ గురించి అఫ్కోర్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలుసు. చాలా ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుండడం అయితే చాలామంది అభ్యర్థులకు తెలుసు. కానీ కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి, రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు సో ఇవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి కూడా 5 నుంచి 6 మార్కులు అడుగుతున్నారండి కరెంట్ అఫైర్స్ పైన. మరి కరెంట్ అఫైర్సే కాకుండా మన ఈ యొక్క మ్యాగజైన్లో, ఓకేనా, సో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కంపల్సరిగా చదవాల్సిందే మనం. సో ఇప్పటి వరకు డైలీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి, చాలా యూనిక్. మీకు ఏ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి, ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పరు స్టాటిక్ జీకే. ఓకే, సో అది మన యూనిక్ కంటెంట్గా ఉంటుందండి మన ఛానల్లో, మన పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో 5,000 నుంచి 10,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. డైలీ వైజ్గా డైలీ 20 కరెంట్ అఫైర్స్ రూపంలో మరి మన పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, హైకోర్టు అభ్యర్థులు, చదువుతున్నటువంటి అభ్యర్థులు, ప్రిపేర్ అవుతున్నటువంటి వారు తప్పకుండా మ్యాగజైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 150 రూపీస్ మాత్రమే.
ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో అయినా కొనుగోలు చేయవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా నా నంబర్ 9030362853 నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దీంతో పాటుగా మీకు హైకోర్టు ఇటీవల కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. ఓకే.